గాయస్, నేను మీ డిప్లొమా గ్రాడ్యుయేట్ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉన్న ఇంజనీరింగ్ మెకానిక్స్లో స్టాటిక్స్ లెసన్లో మనం ఒక 80% థియరిటికల్ కంటెంట్ని మనం పూర్తి చేద్దాం. మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం అప్లై చేసిన ఫోర్సెస్ వల్ల జరిగే చేంజెస్ గురించి చెప్పేదే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే. డెఫినేషన్ చూసుకుంటే ద ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ బాడీస్. నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది. వన్ ఈజ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, and another one is mechanics of fluids. Fluids అంటే either liquids or gases. మళ్ళీ అలాగే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనేది మళ్ళీ 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. వన్ ఈజ్ రిజిడ్ బాడీ అండ్ అనదర్ వన్ ఈజ్ డిఫార్మబుల్ బాడీ. రిజిడ్ బాడీ అనేది మళ్ళీ 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. వన్ ఈజ్ స్టాటిక్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్స్. నెక్స్ట్ మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతే స్టాటిక్స్. స్టాటిక్స్ అనేది ఒక బాడీ ఒక రెస్ట్లో ఉన్న బాడీ మీద మనం అప్లై చేసే ఫోర్సెస్ వల్ల జరిగే చేంజెస్ గురించి చెప్పేదే స్టాటిక్స్. రెస్ట్లో ఉన్న బాడీ. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి వచ్చేసి యూనిట్స్ మనం ఒక ఎగ్జాంపుల్ లెంత్, మాస్, వాల్యూమ్ ఉందండి. లెంత్ అనేది మీటర్స్లో కొలుస్తాం, అలాగే మాస్ కూడా వాల్యూమ్ కూడా మనం మీటర్స్లో కొలుస్తామా? కాదు కదా. అందుకని యూనిట్స్ కూడా 2 టైప్స్ కింద క్లాసిఫై అయినాయి. వన్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్స్ and another one is derived units. And next, scalar quantity. Definition చూద్దాం. Scalar quantity those quantities which possess only the magnitude. అంటే ఇది ఏం చెప్తుందంటే, స్కేలార్ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లెంత్ తీసుకున్నాం అనుకోండి. లెంత్ అనే ఇలా ఒక లైన్ తీసుకున్నాం. ఆ లైన్ అనేది ఒక లెంత్ అనే డిస్టెన్స్ ఉంది. ఓన్లీ ఈ లైన్ అనేది సింగిల్ డైమెన్షన్, ఓన్లీ లెంత్ అనే దాని గురించి మాత్రమే చెప్తుంది. దీంట్లో డైరెక్షన్ అనే దాని గురించి గట్రా ఏం చెప్తలేదు. కాబట్టి అది స్కేలార్ క్వాంటిటీ అనేది ఈ టైప్లో ఉంటాయి. అంటే లెంత్, ఎగ్జాంపుల్ లెంత్ కానీ మాస్ కానీ. మాస్ అంటే ఒక బాడీ యొక్క మాస్ గురించి మాత్రమే చెప్తుంది, అంతేగాని దాని డైరెక్షన్ గురించి ఏమైనా చెప్తుందా? చెప్తలేదు కదా. కాబట్టి మాస్. అలాగే వాల్యూమ్ అంటే దాన్ని ఆక్యుపై చేసిన ప్లేస్ గురించి మాత్రమే చెప్తుంది, అంతేగాని ఏ డైరెక్షన్లో అది ఆక్యుపై చేసింది అనే దాని గురించి కూడా మనకు చెప్తలేదు. కాబట్టి వాల్యూమ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు స్కేలార్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి చెప్పేదే స్కేలార్ క్వాంటిటీ అంటే. వెక్టర్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అలాగే డైరెక్షన్ కూడా చెప్పాలి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం అనుకోండి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక బాడీ అనేది ఒక ఇది ఏ అనే ప్లేస్ అనుకుందాం, ఇది బి అనే ప్లేస్ అనుకుందాం. ఏ నుంచి బికి ఒక డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయింది. అలాగే డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ ఒక డైమెన్షన్. అలాగే ఇది ఏ డైరెక్షన్లో ట్రావెల్ అయింది?
ఒక ఫ్రంట్లో ట్రావెల్ అయింది, లేకపోతే ఒక మన బ్యాక్ కానీ ట్రావెల్ అవ్వచ్చు. అలా ఇది డైరెక్షన్ కూడా చెప్తుంది కాబట్టి ఇది సెకండ్ డైమెన్షనల్ క్వాంటిటీ. సో ఎగ్జాంపుల్ ఏంటి, డిస్ప్లేస్మెంట్, అలాగే వెలాసిటీ అంటే విత్ డైరెక్షన్ టైంతో సహా, అండ్ ఫోర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్ డెఫినేషన్ చూద్దాం. ఫోర్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఏజెన్సీ విచ్ టెండ్స్ టు చేంజ్ ది పొజిషన్ ఆఫ్ ఎ రెస్ట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ అపాన్ విచ్ ఇట్ యాక్ట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఒక ప్లేన్ మీద, ఒక ఏ అనే పాయింట్ దగ్గర ఒక బాడీ అనేది ఉంది. ఇది బాడీ ఏ కండిషన్లో ఉంది, రెస్ట్ కండిషన్లోనే ఉంది. రెస్ట్ కండిషన్. ఇప్పుడు ఈ బాడీ అనేది ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ దగ్గరికి డిస్ప్లేస్మెంట్ జరిగింది, అంటే కదిలి బి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ దగ్గరికి రావడానికి ఈ మీడియేటర్ ఎవరంటే ఈ ఫోర్స్. అంటే మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్లే కదా మనకి ఏ పాయింట్ దగ్గర నుంచి బి పాయింట్ దగ్గరికి ఈ బాడీ అనేది వచ్చింది. సో ఇక్కడ మీడియేటర్ ఎవరంటే ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక రెస్ట్లో ఉన్న బాడీ మీద మనం అప్లై చేసేదే ఫోర్స్. అప్లై చేయడం వల్ల ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి కదిలింది. ఇక్కడ అదే చెప్తున్నారు, రెస్ట్లో ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ అపాన్ విచ్ ఇట్ యాక్ట్స్. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇప్పుడు ఒక ఫోర్సెస్కి స్పెసిఫికేషన్ అనేది ఉండిద్ది కదా, అంటే ఫోర్స్ అనేది ఎంత మనం అప్లై చేసాం అనే దాని గురించి అనే స్పెసిఫికేషన్ ఉండాలి. అలాగే ఏ డైరెక్షన్, అలాగే ఎక్కడ అంటే మనం ఎక్కడ ఫోర్స్ అనేది అప్లై చేసాం, దాని నేచర్ ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఒక ప్లేన్ మీద ఒక బాడీ అనేది ఉంది. ఇది బాడీ, ఇది ప్లేన్, ఇది రెస్ట్ కండిషన్లో ఉంది. సో మనం ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఇప్పుడు ఫోర్స్ అనేది అప్లై చేసాం, ఇలాగా లాగాం. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే మనం ఎంత ఫోర్స్ అనేది దీని మీద అప్లై చేసాం. ఒక 10 న్యూటన్స్ అనుకోండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఈ 10 న్యూటన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఫోర్స్ అనేది డైరెక్షన్ ఎటు ఉంది, ఇది యారో మార్క్ చూడండి, డైరెక్షన్ ఇటు ఉంది. సో ఇదేంటి డైరెక్షన్. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ ఫోర్స్ అనేది మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఏ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర. సో పాయింట్ ఆఫ్ అప్లికేషన్. నేచర్ ఏంటంటే, ఒక బాడీని మనం పుష్ చేస్తున్నామా, అంటే బాడీని మనం తోస్తున్నామా, లేకపోతే బాడీని మనం లాగుతున్నామా, వెనక్కి ఇలా లాగుతున్నామా అనే దాని గురించి చెప్పేది నేచర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బాడీని తోస్తలేదు, లాగుతున్నాం. హ్యారో హెడ్ ఇటు ఉంది కాబట్టి మనం బాడీని లాగుతున్నాం ఇటు. సో నేచర్ ఏంటి, దీనికి ఫుల్ లాగుతున్నాం, ఇది నేచర్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఫోర్సెస్ అనేవి ఒకే ప్లేన్ మీద యాక్ట్ అవ్వచ్చు. అదే డిఫరెంట్ ప్లేన్ మీన్స్, అంటే ఇప్పుడు ఎక్స్ వై ఉంది, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఫోర్సెస్ అనేవి 2 ప్లేన్ మీద యాక్ట్ అవుతాయి. అది వచ్చేసి నాన్ కోప్లేనర్. ఇది ఒకే ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది, అది కోప్లేనర్. అంటే ఒకే ప్లేన్ మీద యాక్ట్ అయినాయి కాబట్టి కోప్లేనర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నారు. ఇది డిఫరెంట్ ప్లేన్స్ మీద యాక్ట్ అయినాయి కాబట్టి నాన్ కోప్లేనర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నారు.
మళ్ళీ కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్. అలాగే నాన్ కోప్లానర్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో 4 టైప్స్ ఉంటాయి అన్నాను కదా. ఫస్ట్ వన్ ఈజ్ కాంగ్రుయెంట్ ఫోర్సెస్, కొలినియర్ ఫోర్సెస్, ప్యారలల్ ఫోర్సెస్, నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్. కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఒకే ప్లేన్ మీద ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతే దాన్ని కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నాం. కాంగ్రుయెంట్ ఫోర్సెస్ అంటే ఒకే ప్లేన్ మీద, ఇది ఒక ప్లేన్ అనుకోండి. కాంగ్రుయెంట్ అంటే ఏంటి, డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. కాంగ్రుయెంట్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ intersect at one point. అంటే ఒకే ప్లేన్ మీద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, దాన్ని కాంగ్రుయెంట్ ఫోర్సెస్. నెక్స్ట్ కొలినియర్ ఫోర్సెస్. కొలినియర్ ఫోర్సెస్ అంటే డెఫినేషన్ చెప్తాను. డెఫినేషన్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ contained by a single straight line. అంతేనంటే ఒక ప్లేన్ మీద ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అయింది, ఇది F1 అనుకోండి. ఇంకో ఫోర్స్ కూడా యాక్ట్ అయింది. ఆ రెండు కలిపితే ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ కింద ఏర్పడితే దాన్ని కొలినియర్ ఫోర్సెస్ అంటాం. అండ్ నెక్స్ట్ ప్యారలల్ ఫోర్సెస్. ప్యారలల్ ఫోర్సెస్ డెఫినేషన్ చూద్దాం. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఒక ప్లేన్ మీద, ఇది ప్లేన్ అనుకుంటే, ఒక ప్లేన్ మీద ఫోర్సెస్ అని ఎలా యాక్ట్ అవుతాయి అంటే, ఇది ఒక ఈ డైరెక్షన్ యాక్ట్ అయింది అనుకోండి, ఇంకోటి ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతాయి. రెండు ప్యారలల్గా ఉంటాయి కనుక, రెండు ఫోర్సెస్ అనేవి ప్యారలల్గా ఉంటే అది ప్యారలల్ ఫోర్సెస్. యాక్ట్ అయిన ఫోర్సెస్ ప్యారలల్గా ఉంటాయి, ప్యారలల్ ఫోర్సెస్. అండ్ నెక్స్ట్ నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్. దీని డెఫినేషన్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ neither parallel nor congruent. అంటే ఏంటి, ఒక ప్లేన్ మీద అనేవి, ఒక ప్లేన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ప్యారలల్గా కాదు, అలాగని కాంగ్రుయెంట్గా కాకుండా ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. అంటే ఎట్లా పడితే అట్లా, అంటే ఇటు కానీ ఇటు ప్యారలల్గా లేకుండా ఎట్లా పడితే అట్లా ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్ అంటాం. ఇప్పుడు నాన్ కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 ఉంటాయి: కాంగ్రుయెంట్ ఫోర్సెస్, కొలినియర్ అండ్ ప్యారలల్ అండ్ నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్. కానీ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేన్స్ మీద యాక్ట్ అవుతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఇప్పుడు నాన్ కాంగ్రుయెంట్ ఫోర్సెస్లో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. దీని డెఫినేషన్ రాద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అంటే ఇంక సేమ్, ఇంక పైన ఉన్న వాటికి ఇవి కూడా. సో ఇంక మనం చూద్దాం. ఎక్స్ యాక్సిస్ అనేది ఒక ప్లేను, వై యాక్సిస్ అనేది ఒక ప్లేను. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అనేవి అవుతే దాన్ని కాంగ్రుయెంట్ ఫోర్సెస్ అంటాం. ఇప్పుడు ఇలా ఒకటి యాక్ట్ అయింది అనుకోండి, ఇలా ఒకటి యాక్ట్ అయింది అనుకో, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందా, ఇలా ఒకటి యాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది ఓ ఫోర్సెస్ అని. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఇది F1 కానీ, ఇది F1 అనుకుంటే, ఇది F2 అనుకుంటే,
ఈ పాయింట్ అనేది ఈ రెండు ఫోర్సెస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇది కాంగ్రుయెంట్ ఫోర్సెస్ ఇన్ కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలినియర్ ఫోర్సెస్ అంటే రెండు ప్లేన్స్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ ప్లేన్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, ఒక ఫోర్స్ F1 అనే ఫోర్స్. ఈ ప్లేన్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు రెండు ఫోర్సెస్ కలిపితే ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని కొలినియర్ ఫోర్సెస్ అంటాం. అంటే ఒక పాయింట్ దగ్గర ఒక ప్లేన్లో ఒక ఫోర్స్ యాక్ట్ అయ్యి ఇంకో ప్లేన్లో ఇంకో ఫోర్స్ యాక్ట్ అయ్యి రెండు కలిపి ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ అవుతుంది, దాన్ని కొలినియర్ ఫోర్సెస్ అంటాం. అండ్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోండి, టూ ప్లేన్స్ కాబట్టి ఇది ఒక ప్లేన్ రెండో. ఒక ప్లేన్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అయింది, F1 అనే ఫోర్స్, దీని మీద F2 అనే ఫోర్స్ యాక్ట్ అయింది. ఇది ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటే ఇది ప్యారలల్ ఫోర్సెస్, ఒకదానికి ఒకటి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఈ ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇది ఎలాగంటే ఈ ఫోర్సెస్ అనేవి ప్యారలల్గా కాకుండా అలాగే లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ అదే కాంగ్రుయెంట్ ఫోర్సెస్గా ఉండకపోతే కనుక వీటిని నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్. అంటే ఇవి ఈ రెండాటికి ప్యారలల్గా లేవు, అలాగని చెప్పి కాంగ్రుయెంట్గా లేవు. సో ఇలాగా F1 F2 F3 ఫోర్సెస్. ఇప్పుడు ఉన్న 4 ఫోర్సెస్ అనేవి ప్యారలల్గానే లేవు, అలాగని చెప్పి కాంగ్రుయెంట్గా లేవు కాబట్టి దీన్ని నాన్ కాంగ్రుయెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్స్. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే డెఫినేషన్ చూద్దాం. ద రీప్లేస్మెంట్ ఆఫ్ 2 or more ఫోర్సెస్ బై ఏ సింగిల్ ఫోర్స్ హ్యావింగ్ ది సేమ్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ కాంపోజిషన్ ఆఫ్ ఫోర్స్. ఏం చెప్తుందంటే 2 or more ఫోర్సెస్ రీప్లేస్ బై ఏ సింగిల్ ఫోర్స్ అంటే 3 or more ఫోర్సెస్ని ఒక సింగిల్ ఫోర్స్ కింద రీప్లేస్ చేస్తే అది ఈ మూడు ఇచ్చే ఎఫర్ట్ ఇది ఒకటే ఇస్తే కనుక దాన్ని కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ది రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది దీనికి ఆల్టర్నేట్ అనమాట, అంటే రివర్స్ అవుద్ది. ఏ సింగిల్ ఫోర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 or more ఫోర్సెస్ హ్యావింగ్ ది సేమ్ ఎఫెక్ట్. ఇందులో ఏమంటున్నాడు, దానికి రివర్స్ అంటున్నాడు. అంటే ఏంటి, ఒక సింగిల్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ అనేది ఎంతైతే ఎఫర్ట్ ఇచ్చిందో దాన్ని రీప్లేస్ 2 or more ఫోర్సెస్ కింద రీప్లేస్ చేయడమే రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నది. నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్. రెక్టాంగులర్ కాంపోనెంట్స్లో రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చూస్తే, ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకోండి, రెక్టాంగిల్ ఇది F5 అనే ఫోర్స్, ఇది Fx అనే ఫోర్స్, డయాగ్నల్ ఇది థీటా యాంగిల్, ABC అనుకోండి. ఇక్కడ ఏ ఫోర్స్ అప్లై అయింది, Fi. ఇక్కడ ఏమైతే ఉందో ఈ రెక్టాంగులర్లో సేమ్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ సేమ్ కాబట్టి ఇక్కడ Fi అయితే ఇక్కడ కూడా Fi అవుద్ది. ఓకేనా. ఇది డయాగ్నల్ ఏంటి, ఇక్కడ రిజల్టెంట్ అవుద్ది, ఇది F అనుకోండి. రిజల్టెంట్ ఇక్కడ క్యాపిటల్ F అనుకోండి. ట్రయాంగిల్ ABC కనుక తీసుకుంటే ఫస్ట్ యాంగిల్ కాస్ థీటా అనుకోండి. కాస్ థీటా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే AB/F. ఏమవుంది ఇక్కడ AB అంటే ఏంటి, F(x), Fx/F కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి F(x) కాబట్టి
ఎఫ్ కాస్ థీటా రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. నెక్స్ట్ సైన్ థీటా తీసుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ అంటే ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏముంది ఇక్కడ బీసీ 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 బై హైపోటెన్యూస్ ఎఫ్. నెక్స్ట్ ఏమవుద్ది బీసీ అంటే ఏంటి ఇక్కడ ఎఫ్ఐ ఇందా చెప్పుకున్నాం కదా సేమ్ సైడ్స్ కాదు సేమ్ ఫోర్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఐ బై క్యాపిటల్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ కావాలి కాబట్టి అది ఎఫ్ ఆఫ్ ఐ కావాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటుపక్క నుంచి ఇటుపక్క వెళ్తే ఇంటూ చేస్తుంది. బైలో ఉన్నది అటుపక్క వెళ్తే ఏమవుద్ది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఎఫ్ సైన్ థీటా. దిస్ ఈజ్ ది రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ లెసన్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఎగ్జామ్స్లో ఇది ఎస్ఐ కింద కూడా అడగచ్చు అంటే డెరివేషన్ అడగచ్చు. సో ఇది ఏం చెప్తుందో చూద్దాం. Parallelogram law of forces. If two forces acting at a point are represented magnitude and direction. Parallelogram law of forces అంటే ప్యారలోగ్రామ్లో ఒక టూ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. అంటే ప్యారలోగ్రామ్ ఒక సైడ్ ఓబి సైడ్లో ఒక ఫోర్సు క్యూ అనే ఫోర్సు, ఓఏ సైడ్లో ఒక పి అనే ఫోర్సు యాక్ట్ అవుతున్నాయి ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర నుంచి రెండు ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి ఓ అనే పాయింట్ దగ్గర నుంచి. బై ది ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఎడ్జసెంట్ సైడ్స్లో ఈ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. దెన్ ద డయాగ్నల్ పాసింగ్ త్రూ దేర్ పాయింట్స్ ఇంటర్సెక్షన్ రిప్రజెంట్ ది రిజల్టెంట్ ఇన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ రెండాటిని ఇంటర్సెక్ట్ చేస్తూ ఒక డయాగ్నల్గా ప్యారలోగ్రామ్కి డయాగ్నల్గా వెళ్తుంది రిజల్టెంట్ అంటున్నది. ఇది డయాగ్నల్ ప్యారలోగ్రామ్కి ఇది రిజల్టెంట్. సో నెక్స్ట్ డెరివేషన్ చూద్దాం. జామెట్రికల్ లా ప్రకారం ఓబి ఈజ్ ఈక్వల్ టు క్యూ కదా. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఆపోజిట్ సైడ్స్ అది ఈక్వల్ కదా కాబట్టి ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఫోర్స్ ఎంత ఓబీలో క్యూ కాబట్టి ఏసీలో కూడా క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అండ్ యాంగిల్ ఇక్కడ ఆల్ఫా ఈ రెండాట్ల మధ్య రెండు ఫోర్సెస్ మధ్య ఎంత అయితే జరుగుతుందో ఆల్ఫా అనేది ఇక్కడ ఏసీకి మధ్యలో కూడా మనకి సేమ్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో యాంగిల్ BOA ఈక్వల్ టు CAD యాంగిల్ CAD ఎంత ఈక్వల్ టు ఆల్ఫా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ CAD ఈ CAD నుంచి చూసుకుంటే ఈ ఆల్ఫా దగ్గర మనం సైన్ అనేది అప్లై చేస్తే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఇంటి థీటా ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఏముంది CD బై AC. ఇక్కడ మనకి CD కావాలి. CD ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది AC సైన్ ఆల్ఫా. ఇది AC అంటే ఏంటి AC అంటే ఇంతకు ఎంత అనుకున్నాం క్యూ కదా కాబట్టి CD ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ ఆల్ఫా. అండ్ అలాగే ఫ్రమ్ ట్రయాంగిల్ ACD నుంచి ఇదే మళ్ళీ ACD నుంచి కాస్ ఆల్ఫా తీసుకున్నాం ఈసారి కాస్ ఆల్ఫా ఇక్కడ కాస్ తీసుకున్నాం ఈసారి
కాస్ ఆల్ఫా దగ్గర ఏంటి adjacent సైడ్ బై హైపోటెన్యూస్ ఏడి బై ఏసీ. ఇప్పుడు మనకి ఏడి అంతా తెలియదు కదా, ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ ఆల్ఫా. ఇందాక ఏసీ అంటే ఎంత, మళ్ళీ క్యూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఓడిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి ఓడిసి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓడిసి. దాంట్లో పైథాగరస్ థీరం అప్లై చేయండి. పైథాగరస్ థీరం ఏంటి, ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ మనం ఈ స్టెప్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఇందాక ఓడి అంటే ఏంటది, ఓడి అంటే ఏంటి, ఇక్కడ ఓ నుంచి డి వరకు అంటే ఓఏ ప్లస్ ఏడి. ఓకేనా, ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ డీసీ అంటే డీసీ స్క్వేర్. ఓసీ స్క్వేర్ అంటే ఏంటి, ఓసీ అంటే ఏంటి, ఇక్కడ ఆర్. రిజల్టెంట్ కావాలి మనకి, రిజల్టెంట్ ఆర్ స్క్వేర్ ఈజ్వల్ టు, ఇందాక ఓఏ అంటే ఏంటి, ఓఏ అంటే ఏంటి, ఇందాక ఏమనుకున్నాం, ఒక సైడ్లో పి అనే ఫోర్స్ కదా, పి ప్లస్ ఏడి అంటే మనకి ఇందాక ఏమొచ్చింది, క్యూ కాస్ ఆల్ఫా. ఇక్కడ క్యూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ డీసీ అంటే ఇందాక ఇక్కడ ఏమనుకున్నాం, అదే సిడి అనుకోండి, క్యూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేద్దాం. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, అందులో ఏంటి పి, అందులో ఫస్ట్ ఏంటో రాసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు పి, బి ఈజ్ ఈక్వల్ టు క్యూ కాస్ ఆల్ఫా. ఇప్పుడు అప్లై చేద్దాం. ఏంటండి, ఏ స్క్వేర్ కదా ఫస్ట్, పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యూ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2pq కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఏముంది, క్యూ సైన్ ఆల్ఫా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, క్యూ సైన్ ఆల్ఫా కదా, ప్లస్ క్యూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇప్పుడు కూడా తీసుకుందాం, పీ స్క్వేర్ ప్లస్ రెండోది స్క్వేర్ కాబట్టి క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2pq కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అయిపోయిందా, ఇప్పుడు విడ తీసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, పీ స్క్వేర్ ప్లస్ ఈ 2pq ముందు తీసుకుందాం, 2pq కాస్ ఆల్ఫా, ఈ క్యూ స్క్వేర్ కాస్ ఆల్ఫా సైన్ స్క్వేర్ కాస్ ఆల్ఫా పక్క పక్కన తీసుకుందాం, క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ రెండిట్లో మనం క్యూ స్క్వేర్ని కామన్ తీసి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా,
క్యూ స్క్వేర్ని కామన్ తీసాం. సో ఇంక మిగిలింది ఏంటి, కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అండ్ పీ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ఏ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఇక్కడ క్యూ స్క్వేర్ దీన్ని 1 అని తీసుకుంటాం. సో ఇక్కడ మిగిలింది ఏంటి, ఇంకా పీ స్క్వేర్ ఇంటూ మల్టిప్లికేషన్ 1 చేస్తే ఇంక మళ్ళీ ఇదే వస్తుంది. కాబట్టి క్యూ స్క్వేర్ 2pq కాస్ ఆల్ఫా. ఇటు పక్క ఏముంది, రిజల్ట్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకు సింగిల్ రిజల్టెంటే కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అటుపక్క వెళ్తే రూట్ అవుద్ది. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq కాస్ ఆల్ఫా. రిజల్టెంట్ వచ్చింది. మనకి యాంగిల్ కావాలి, ఓసే యాంగిల్ ఎంతో కావాలి. ఇక్కడ మనకి యాంగిల్ అనేది కావాలి కాబట్టి థీటా, యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు ఓఏ. ఈ ఓఏతో ఎంత యాంగిల్ ఈ రిజల్టెంట్ అనేది దీంతో ఎంత యాంగిల్ చేస్తుందో అనేది మనకు కావాలి కాబట్టి దీని థీటా రెస్పెక్ట్ టు ఓఏ సైడ్ tan అప్లై చేసుకోవాలి. tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఏంటి, tan ఫార్ములా ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ ఏంటి, ఇక్కడ ఎడ్జసెంట్ ఓఏ. మన యాంగిల్ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం తీసుకున్నది tan థీటా తీసుకుంటే ఏంటి, రెండు సైడ్లు వస్తాయి కాబట్టి tan థీటా ఏంటి, సైన్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కాబట్టి సిడి బై ఓడి. ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎంత వచ్చింది, క్యూ సైన్ ఆల్ఫా బై ఓడి అంటే ఎంత, ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి. ఇక్కడ ఓఏ ఎంత ఉంది, పి ప్లస్ ఏడి అంటే ఎంత ఇందాక క్యూ కాస్ ఆల్ఫా. ఇది మనకి యాంగిల్ అనమాట. tan theta మనకి యాంగిల్ కావాలి కాబట్టి tan theta క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా కదా. థీటా ఓన్లీ థీటా కావాలి కాబట్టి tan ఇన్వర్స్ అవుద్ది క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా. ఇది థీటా. అండ్ దీంట్లో కేసెస్ అనేవి ఉంటాయి. అంటే కేసు ఏంటంటే, ఫస్ట్ కేసు ఏంటంటే, ఒకవేళ రెండు ఫోర్సెస్ అనేవి పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయినాయి అనుకోండి. అంటే పి అండ్ క్యూ ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్ అయితే అప్పుడు ఏమవుద్ది, అప్పుడు రిజల్టెంట్ ఏమవుద్ది, అలాగే థీటా ఏమవుద్దో తెలుసుకోవాలి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఇది రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ థీటా ఏమవుతుందంటే, దీని ఫార్ములా ఏంటంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. మామూలుగా రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా కదా, కాస్ ఆల్ఫా అనుకోండి ఏదైనా. ఇక రెండు ఒకటికొకటి రైట్ యాంగిల్లో ఉన్నాయి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకోండి. ఇక్కడ కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0, 90 degrees 0. సో ఇది 0, ఇది మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఇంకేముంది, దగ్గర ఓన్లీ
పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఉంది రూట్ ఆఫ్ ఆర్ ఈజ్వల్ టు వన్ డైరెక్షన్లో కూడా tan ఈజ్వల్ టు tan theta ఈజ్వల్ టు ఉంది ఇక్కడ ఏంటి ఫార్ములా క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా కదా. ఇక్కడ మనకి థీటా అనేది రెండు 90 degreesలో ఉండడం వల్ల సైన్ 90 ఎంత ఈజ్వల్ టు 1 సైన్ 90 degrees, కాస్ 90 degrees అంటే 0 కదా. ఇక్కడ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ 1 ఇది మొత్తం 1 అయిపోయింది, ఇది మొత్తం 0 కాబట్టి ఇదంతా 0. క్యూ ఇంటూ 1 క్యూ బై ఇక్కడ ఏమీ లేదు 0 కాబట్టి ఇంక మిగిలింది ఏంటి పీ. యువర్ tan theta ఈజ్వల్ టు క్యూ బై పీ, theta ఈజ్వల్ టు tan ఇన్వర్స్ క్యూ బై పీ. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి, ఒకవేళ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఫోర్సెస్ అయితే పీ ఈజ్వల్ టు క్యూ అయితే దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటి అంటే యాంగిల్ ఏంటి దాని యాంగిల్. ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ చూద్దాం. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా మామూలు కాస్ ఆల్ఫా థీటా ఆల్ఫా అంటే మామూలు నార్మల్ ఫార్ములా ఇది. ఒకవేళ పీ ఈజ్వల్ టు క్యూ అయితే పీ ఈజ్వల్ టు క్యూ కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ అన్నా పీఏ కదా, ఇంకా పీ ఈజ్వల్ టు క్యూ అయినప్పుడు మళ్ళీ పీ స్క్వేర్ ప్లస్ 2 మళ్ళీ పీ ఇంటూ పీ కాస్ ఆల్ఫా రూట్ ఆఫ్ ఏమవుతుంది 2p స్క్వేర్లో 2p స్క్వేర్ ప్లస్ మళ్ళీ 2p స్క్వేర్ కాస్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. నెక్స్ట్ స్టెప్ రూట్ ఆఫ్ 2p స్క్వేర్ ప్లస్ 2 కాస్ ఆల్ఫా బై 2. నెక్స్ట్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 2p స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 కదా, ఈ స్క్వేర్ రూట్లో పోతాయి 2p ఇంకా ఇక్కడ ఏముంది కాస్ ఆల్ఫా బై 2 ఉంది అంతే. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్వల్ టు 2p కాస్ ఆల్ఫా బై 2 అంతే. చూద్దాం యాంగిల్ అదే డైరెక్షన్ tan theta ఈజ్వల్ టు ఏంటి ఫార్ములా క్యూ ప్లస్ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా. ఇప్పుడు పీ ఈజ్వల్ టు క్యూ కదా, ఇప్పుడు క్యూ ప్లస్ సైన్ ఆల్ఫా బై మళ్ళీ పీ ప్లస్ అదే పీ అంటే క్యూఏ కదా, అది క్యూ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా. అది క్యూ సైన్ ఆల్ఫా ప్లస్లో లేదు, మధ్యలో ప్లస్ లేదు. సో ఈ రెండిట్లో ఏం చేద్దామంటే క్యూ అనేది ఒక క్యూ అనేది కామన్ తీద్దాం. సో క్యూ ఈజ్వల్ టు సైన్ ఆల్ఫా క్యూ కామన్ తీస్తే రెండిట్లో ఒక క్యూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. క్యూ ఈ క్యూ పోయినాయి, ఇంకేం మిగిలింది సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా tan theta ఈజ్వల్ టు ఇంకా మనకు కావాల్సింది ఏంటి tan theta, ఓన్లీ theta కావాలి మనకి కాబట్టి theta ఈజ్వల్ tan ఇన్వర్స్ సైన్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. అంతే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిప్లొమా గ్రాడ్యుయేట్.